ఓకే. మనం ప్రీవియస్ వీడియోలో 1 మార్క్ అండ్ 2 మార్క్స్ క్వశ్చన్స్ చూసాము. ఇప్పుడు ఈ వీడియోలో మనం 4 మార్క్స్ క్వశ్చన్స్ చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చి 1 కార్డ్ ఈజ్ డ్రాన్ ఫ్రమ్ ఏ వెల్ షఫిల్డ్ డెక్ ఆఫ్ 52 కార్డ్స్. దెన్ ఫైండ్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ నాన్ ఫేస్ కార్డ్ అండ్ ఏ బ్లాక్ కింగ్ కార్డ్. దీనికి 2 మార్క్స్, దీనికి 2 మార్క్స్. ఓకే, బాగా తెలుగు మీడియం వాళ్ళకి క్వశ్చన్ చూడండి. బాగా కలపబడిన ఒక పేక ముక్కల కట్ట నుంచి యాదృచ్ఛికంగా ఒక పేక ముక్క తీసినా అది కింద కార్డు అగుటకు గల సంభావ్యత ఎంత? 1 ముఖ కార్డు కానిది, 2 నలుపు రంగు గల రాజు అయ్యేదానికి గల సంభావ్యత ఎంత అనేది కనుక్కోమన్నాడు. సో మనకి ఫస్ట్ 52 కార్డ్స్ ఎలా డివైడ్ చేస్తారో తెలిస్తే మనకు ఆన్సర్ ఈజీగా వస్తుంది. చూడండి, ఆల్రెడీ ఐడియా ఉన్నోళ్ళు డైరెక్ట్ ఆన్సర్ నేను తర్వాత చెప్తాను, చేయొచ్చు, కానీ ఒక ఐడియా కోసం చెప్తా. 52 కార్డ్స్ని ఫస్ట్ 2 పార్ట్స్లో డివైడ్ చేసుకుందాం. రెడ్ కలర్ కార్డ్స్, రెండోది బ్లాక్ కలర్ కార్డ్స్. సో రెడ్ ఎన్ని ఉంటాయి అప్పుడు? 26 కార్డ్స్ ఉంటాయి. సో బ్లాక్ ఎన్ని ఉంటాయి? 26 కార్డ్స్ ఉంటాయి. 26 + 26 వచ్చి 52 కార్డ్స్. రెడ్ కలర్ కార్డ్స్లో 2 టైప్స్ ఉంటాయి. నెక్స్ట్ బ్లాక్ కలర్ కార్డ్స్లో 2 టైప్స్ ఉంటాయి. రెడ్లో ఏమేమి ఉంటాయి? హార్ట్ రెడ్ కలర్లో ఉంటుంది, మీకు వచ్చి ఇలా షేప్లో ఉంటుంది హార్ట్. నెక్స్ట్ హార్ట్, నెక్స్ట్ రెడ్ కలర్లో వచ్చి డైమండ్ ఉంటుంది, డైమండ్ ఇది ఈ షేప్లో ఉంటుంది. ఓకే, అప్పుడు ఇవి 26ని 2 పార్ట్స్ అయ్యాయి, అంటే ఇవి 13 కార్డ్స్ ఉంటాయి, నెక్స్ట్ ఇవి 13 కార్డ్స్ ఉంటాయి. నెక్స్ట్ బ్లాక్ కార్డ్స్లో మళ్ళీ 2 టైప్స్ ఉంటాయి. జస్ట్ అండర్స్టాండింగ్ కోసం, ఇది ఆన్సర్ రాయాల్సిన అవసరం లేదు, మీరు ఇది అండర్స్టాండింగ్ చేసుకోవడం కోసం. ఓకే, బ్లాక్లో మనకేముంటాయి? స్పేడ్స్ ఉంటాయి, క్లబ్ కార్డ్స్ ఉంటాయి. స్పేడ్ అంటే ఇప్పుడు ఇలా వచ్చి రివర్స్ లవ్ సింబల్ వచ్చి ఇలా ఉంటుంది. నెక్స్ట్ ఇవి వచ్చి ఇవి ఎలా ఉంటాయంటే అప్పుడు ఇవి 13, ఇవి 13, 13 + 13 26, 13 + 13 26. రెడ్ కలర్లో 2 టైప్స్, బ్లాక్ కలర్లో 2 టైప్స్. సో నెక్స్ట్ ఈచ్ కార్డ్లో ఒక ప్రతి 13 ముక్కల్లో